मौघनाशित भास्करा एकमेव हि ब्रह्ममूर्ति पिनाकि संस्तुत भास्करा शोकवर्जित शम्भुनामक विश्वकर्म जगद्गुरो सर्वनायक सर्वदायक सर्वसाक्षि महेश्वरा सर्वराजित सर्वपूजित सर्वकार्यदुरन्धरा सर्वशिक्षक सर्वभक्षक सर्वरक्षक शंकरा सर्वसद्गुणी सर्वनायक विश्वकर्म जगद्गुरो वर्णवर्जित वर्णराजित वर्णराजचिदाकरा वर्णपाचक वर्णसंभव वर्णवेद्य जटाधरा वर्णवर्णातीत वर्णन विश्वकर्म जगद्गुरो संहरा मंत्रचेतन मंत्रनूतन मंत्रसञ्चय शेखरा मंत्रराजित मंत्रपूजित मंत्रवेद्य विशारदा मंत्रबन्धुर मंत्रनामक विश्वकर्म जगद्गुरो विश्वतारण विश्वकारण विश्वधारण लीलया विश्वहारण विश्वनामक विश्वकर्म जगद्गुरो हार घोर विकार दूर श्रवण मंदिराश्रित चित्कला सूरित्वस्त्र विहार कल्प विचार कारण सत्परा मेरु निर्मित मेरु नामक विश्वकर्म जगद्गुरो मंगलानन पंचका मंगलस्थित मंगलप्रद मंगलांग विराजित मंगलेश्वर संग विरहित रंग पूजित शुभकरा मंगलाजय तुंग नामक विश्वकर्म जगद्गुरो कल्प पावन कल्प जीवन कल्प
कल्पजाल नमोऽस्तु ते कल्पदाण्डज कल्पनामक विश्वकर्म जगद्गुरो कल्पपावन कल्पखेलन कल्पजाल नमोऽस्तु ते कल्पदाण्डज कल्पनामक विश्वकर्म जगद्गुरो विश्वतारण विश्वकारण विश्वधारण लीलया विश्वहारण विश्वनामक विश्वकर्म जगद्गुरो हार घोर विकार दूर श्रवण सूरित्वस्त्र विहार कल्प विचार कारण सत्परा मेरु निर्मित मेरु नामक विश्वकर्म जगद्गुरो मंगलानन पंचक मंगलस्थित मंगलप्रद मंगलांग विराजित मंगलेश्वर संग विरहित रंग पूजित शुभकरा मंगलाजय तुंग नामक विश्वकर्म जगद्गुरो कल्पपावन कल्पजीवन कल्पभावन नमोऽस्तु ते कल्पनाकृत कल्पसंयुत कल्पयुक्त नमोऽस्तु ते कल्पपावन कल्पखेलन कल्पजाल नमोऽस्तु ते कल्पदाण्डज कल्पनामक विश्वकर्म जगद्गुरो कल्पपावन कल्पखेलन कल्पजाल नमोऽस्तु ते कल्पदाण्डज कल्पनामक विश्व మనము లాస్ట్ ఇయర్ విశ్వకర్మ గారి జయంతి లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాము 2023 నుంచి ఇది సెకండ్ ఇయర్ మనం జరుపుకుంటున్నాం. ప్రభుత్వం వారు విశ్వకర్మ కమ్యూనిటీకి వాళ్ళు ఈ సమాజంలో ఎంత ప్రాముఖ్యతగా ఉన్నారు, ఎంత ఇంపార్టెంట్ అని తెలియజెప్పేదానికి విశ్వకర్మ గారు చేసిన కృషి ఈ సమాజానికి తెలియజెప్పేదానికి గుర్తుపెట్టుకోవడానికి మనకి స్టార్ట్ చేశారు. విశ్వకర్మ గారు ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా కావచ్చు. ముఖ్యంగా మొదటగా స్టార్ట్ చేసింది మన విశ్వకర్మ గారి ద్వారా సమాజంలో పురాణ కాలం నుంచి అంటే దేవతల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మనకి అవసరమైన ఆకృతులను మలచి శిల్పులుగా హస్తకళలచే జీవనాన్ని సాగించే మన సంప్రదాయంలో ఉన్నాము. కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. విశ్వకర్మ గారు వారసులే నేటి సమాజంలో పంచధాతువులతో మానవాళికి అవసరమైన ఇనుము, కర్ర,
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటి లోహాలను కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ సమాజానికి మన ముందు తరాలకి విశ్వకర్మ గారి వారసులుగా విశ్వబ్రాహ్మణులుగా చాలా కంట్రిబ్యూషన్ అనేది చేశారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు సభని ముందుకు నడిపిస్తాను. నర్మలా మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసి స్టార్ట్ చేశారు. ఇంత గొప్ప మనిషిని గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయనలో ఉన్న సరస్వతికి మనం చేతులకి దండం పెట్టుకుంటున్నాం. ఆయన క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. నిజమే, మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క యూనివర్స్లో ఉండి మన అర్త్ మీద, మన భూమి మీద ఉండే ప్రతి ఒక్క క్రియేషన్ ఆయన ద్వారానే జరిగింది అని నమ్ముతాం మనందరం. ఇంకా ఆయన వారసులుగా మీ అందరినీ ఎంత గొప్ప స్థానంలో నిలబెట్టారో ఒక నిమిషం. ఆయన చేసిన గొప్ప పనులకి మనం ఎప్పటికీ ఆయనకి గుర్తు పెట్టుకోవాలి. ఆయనను కృష్ణుడు నడయాడిన ఒక స్థలం ద్వారకా నగరం, గుజరాత్లో చాలా ప్రశస్తంగా ఉండే ఒక ప్రదేశం అది. నాకు కూడా చాలా ఇష్టం. నాకు కృష్ణుడు అంటే ఎప్పుడూ ద్వారకా వెళ్ళి ఒకసారి చూసి రావాలి అనేది నాకు లైఫ్లో నా బకెట్ లిస్ట్లో ఉండే ఒక ప్లేస్ అది. ఇప్పటిదాకా వెళ్ళాలి. అలాంటి ఒక ద్వారకా నగరం సృష్టించే మూల మనుషులు ఈయన ఒకరు. ఈయన పేరు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు మన హిస్టరీలో. అంత గొప్ప మనిషి గురించి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం దొరికినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యే అవకాశం దొరికింది. ఎంత చెప్పుకున్నా ఆయనలో ఉన్న సరస్వతి, ఆయన అప్పటికే ఇప్పుడు ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీస్లో ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో మనకందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఇండియాలో ఉన్న ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ముందు కాలం కట్టినవి ఇప్పుడు కట్టిందే కట్టడాలతో పోలిస్తే ఎంతో ఎంతో భద్రంగాను ఆర్కిటెక్చర్లీ సో మచ్ అడ్వాన్స్డ్ ఉన్నాయి. మనము ఇప్పుడు సన్ టెంపుల్ తీసుకోండి, ప్రతి ఒక్క ఆర్కిటెక్చరల్ ఒక గుడి, ఏదైనా పాటలు ఏదైనా తీసుకోండి, దానికి ఒక ప్రత్యేకమైన ఒక ఇంపార్టెన్స్తోనే కట్టారు. ఢిల్లీలో ఉండే జంతర్ మంతర్ తీసుకోండి, అది ఆస్ట్రనామికల్గా ఒక ప్రశస్తం చెందిన ఒక ఎంటిటీ. అది అప్పటికే నీళ్ళని చూసి టైం చెప్పే ఇవన్నీ మనందరం. ఇప్పుడు మనం చెప్పుకోలేకపోతున్నాం. మధ్యాహ్నం ఈ టైంలో చూసి ఏం టైం అనేది మనం అప్పుడు చెప్పలేకపోతుంది. అప్పటి కాలం అంత నాలెడ్జ్ ఉండేది మనకి. మనము వీళ్ళంత గొప్ప మనుషులు ఎప్పుడు కాలేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఆ మంచి అప్పటి కాలం ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి లేకుండా, మనం ఇప్పుడు ఏది కూడా లైఫ్లో ఇంటర్నెట్ లేకోకుండా, ఫోన్ లేకోకుండా ఒక అడుగు ఇంటి నుంచి బయటికి వేయలేని పరిస్థితిలో బతుకుతున్నాం. చిన్న పిల్లలు తీసుకోండి, ఫోన్ లేకపోతే తిండి కూడా తినడు కాలం. అలాంటి పరిస్థితి నుంచి అప్పటి కాలంలో ఏమీ అడ్వాన్స్మెంట్స్ లేకుండా కట్టింది కట్టడాలు కానీ ఎనీథింగ్. మనము వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండిందో వాళ్ళలో, అప్పటి కాలం మనుషుల్లో, మనం అవన్నీ చూసి మన లైఫ్లోకి అవి ఇన్కల్కేట్ చేసుకుంటే మన లైఫ్ ఇంకా ఎంత బాగుంటుందో అనే ఒక మంచి కాన్సెప్ట్ని ఈయన జయంతి ద్వారా మనం అదొకటి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ. వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు, తోటి విశ్వబ్రాహ్మణులు, జిల్లా నుండి నలుమూల నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్తో మీరందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈరోజు గొప్ప శుభదినం. పోయిన సంవత్సరమే మనం ఇదే కలెక్టర్ ఆఫీసులోనే విశ్వకర్మ వేడుకలు చేసుకోవడం జరిగింది. మరలా మీరే చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మనకి అందరికీ కూడా మన సార్ గారికి, మన ప్రధానమంత్రి మోదీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో విశ్వకర్మ వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నారంటే మనం ఇన్ని రోజులు మనల్ని గుర్తించిన ప్రభుత్వం అంటే మనం మోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలా. అలాగే ముఖ్యంగా సార్ మా ద్వారా చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క చిన్న పండుగ కూడా ప్రకటిస్తున్నారు. ఈ విశ్వకర్మ సెలవు దినంగా మేము మెమరాండం జరిగింది. దానికి స్పందన లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కూడా సెలవు ప్రకటించిన, రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని మేము ఎన్నోసార్లు సార్. నేను 5 వృత్తులు చేసి సార్. ఒకరి కన్నా ఒకరి కూడా అంచనా ఉన్నాయి సార్. రెడీమేడ్ వచ్చి మా పూర్తి ఇంకా కార్యక్రమం ఏంటంటే ఈ శాఖ వాళ్ళతో కూడా ఈ కడప ఇవన్నీ తీసుకుని వస్తే వాళ్ళతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ కొన్ని విషయాలు. ఇంకా ఈ శిల్పీలు కూడా వాళ్ళు కూడా అంతంగా మాత్రమే సార్. ఎవరు కూడా ఈ ఇద్దరి పని ఈ శిల్పీలు చేసిన వాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేదు సార్. దానివల్ల మన మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ విశ్వకర్మ యోజనకు ముందు చాలా మంది అప్లికేషన్ చేసుకున్నాం సార్. అందరూ కూడా అప్లికేషన్ చేసుకున్నారు. కొంతమంది శాంక్షన్ బ్యాంక్ చుట్టూ పోతుంటే వాళ్ళ బ్యాంకులో మాకు కేర్ చేయడం లేదు సార్. లోన్లు శాంక్షన్ చేయడం లేదు. మీ ద్వారా మీరు ఒకసారి మీరందరితో మీరు మాట్లాడి బ్యాంకుల ద్వారా మాకు ఆ లోన్ ఇప్పిస్తే ఏదో జీవనాధారం చేసుకుంటూ వృత్తి చేసుకుంటూ జీవిస్తాం చేస్తున్నాం సార్. అలాగే ఎన్నో ఇబ్బందులు లేవు సార్. చాలా మంది ఇల్లు లేవు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేతివృత్తులు ఇచ్చినారు సార్. ఆదరణ పథకం ఆయన గురించి మళ్ళీ ప్రభుత్వం మారే అవి అట్లే అయిపోయినాయి సార్. అవి ఏదో కొంతవరకు ఉపయోగపడినాయి. ఇంకా మిగతా కూడంలో ఎక్కడ ఉన్నాయి అవి ఇంతవరకు బయటకు రాలేదు. కాబట్టి ఈ పంచవృత్తుల వాళ్ళు కూడా వేదిక ధరించిన కొత్తపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరావు గారికి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మలా జ్యోతి మేడం గారికి అందరికీ శుభాభివందనాలు. మేడం, ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులలో కమ్మరి, వడ్రంగి, కంసారి లాంటి ఎన్నో చేతి వృత్తులు వారు ఉన్నారు. వారందరికీ వృత్తి నైపుణ్యం మీద మన ప్రభుత్వం ద్వారా తగిన శిక్షణలు కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. చాలామందికి వృత్తి నైపుణ్యం లేక బరువులు పడుతున్నారు. ఆ విధంగా ఒక శిక్షణా కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విశ్వకర్మని జయంతిని జరుపుకుంటున్నాము. అందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా కావాలని, బీసీ కులస్తులందరికీ ఎటువంటి బ్యాంక్ గ్యారెంటీలు లేకుండా చేతి వృత్తుల వారికి రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు కూడా